మెగా హీరోల ఫ్లాపుల పరంపరకు ఇక బ్రేకులు పడ్డట్టేనా? ఓజీతో పవన్ మొదలుపెట్టిన దండయాత్రని చిరు చరణ్లు కంటిన్యూ చేసేస్తున్నారా? అదే దారిలో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్లు కూడా నడవబోతున్నారా? అసలు వచ్చే ఏడు మెగా కాంపౌండ్ నుంచి వచ్చే ఆ సినిమాలేంటి? ఒకప్పుడు ఇండస్ట్రీలో హిట్స్ వరద పారించింది మెగా కాంపౌండ్. చిరు, పవన్, బన్నీ, వరుణ్ అన్న తేడా లేకుండా అంతా తమ తమ సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన వారే. అయితే గత కొంతకాలంగా ఒక్క బన్నీ తప్ప మిగతా హీరోస్ అంతా కూడా హిట్ కోసం వెంపర్లాడుతున్నవారే. అయితే మొన్న మధ్య ఓజీ 300 కోట్లు వెనకేసుకోవడంతో వచ్చే ఏడైనా మిగతా హీరోలైనా ఇలా సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా అంటూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. వాల్తేరు వీరయ్య తర్వాత ఆ స్థాయి సక్సెస్ చూడలేకపోయాడు చిరు. అయితే నెగటివ్ టాక్ తో మొదలైన మీసాల పిల్ల సాంగ్ అనూహ్యంగా చార్ట్ బస్టర్ గా మారి ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ దాటడం చూస్తే మన శంకరవరప్రసాద్ గారు వచ్చే పొంగల్ బరిలో దిగి మ్యాజిక్ చేసేట్టే కనిపిస్తున్నాడు. మరోవైపు విశ్వంభర కూడా సమ్మర్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత హిట్ చూడని చరణ్ తాజాగా చికిరి చికిరి అంటూ వేసిన స్టెప్పులు చూస్తూ ఉంటే మీసాల పిల్ల సాధించిన 50 మిలియన్లను ఈజీగా దాటేసి వచ్చే మార్చ్ 27న రాబోతున్న పెద్దిపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి అంటున్నాడు. ఇక మట్కా, ఆపరేషన్ వ్యాలంటైన్, గాంధీవదారి అంటూ తలాతోకాలేని సినిమాలు చేస్తూ పోతున్న వరుణ్ తేజ్ జోరు చూస్తూ ఉంటే మేరళపాక గాంధీ కాంపోలో వస్తున్న కొరియన్ కనకరాజుతో హిట్ చూసేట్టే ఉన్నాడు. ఇక విరూపాక్షతో కాస్త గాడిలో పడ్డాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం చేస్తున్న సంబరాల ఎట్టిగట్టు అప్డేట్స్ చూస్తూ ఉంటే వచ్చే ఏడు ఈ మెగా మేనల్లుడు ఖాతాలో మరో హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. మరోవైపు ఆదికేశవ తరువాత ఆచితూచి అడుగు వేస్తూ ఒక మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వైష్ణవ్ తేజ్ ఓ క్రేజీ డైరెక్టర్ ని పట్టుకునే పనిలో ఉన్నాడట. ఏదేమైనా పాలకం చూస్తూ ఉంటే వచ్చే ఏడాది మెగా కాంపౌండ్ లో సక్సెస్ సందడి చేసేట్టే కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.